सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. నిన్ననే మనం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి విషయం మాట్లాడుకోవడం జరిగిందండి. దాంట్లో కూడా కొంతమంది కామెంట్లు, మీరు కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, దాడి చేసినట్లు ఎక్కడుంది అని. నేను స్పష్టంగా అందులో వివరించడం జరిగింది, ఎందుకు దాడి చేశారు అని చెప్పవచ్చు అని. అంతేకాకుండా రంగరాజన్ గారి తండ్రి సౌందరరాజన్ గారు విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటన అది కూడా చదివి వినిపించడం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఉంది పిడిగుద్దులు గుద్దారు అని చెప్పేసి. సరే, ఎన్ని చెప్పినా కూడా కొంతమంది ఉంటారన్నమాట అండి. సరే పోనీ దాడి జరగలేదు అనుకుందాం, మరి దాడి జరగకపోతే మిగిలినవన్నీ మీకు ఇష్టమేనా? ఆ దాడి కాకుండా మిగిలినటువంటి జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇష్టమేనా? ఈ విధంగా ఉంటారండి కొంతమంది. సరే, రంగరాజన్ గారిని కలిసి వచ్చినటువంటి మన మిత్రులు భరతవర్ష దువ్వాడ శివప్రసాద్ గారు ఏం చెప్పారో చూద్దాం. రంగరాజన్ గారిని ప్రత్యక్షంగా దాడి ఘటన అనంతరం కలిసాం. వారి కంటిపైన, కుడి భుజము మరియు జబ్బపైన ఉన్నటువంటి కందిన గాయాలను చూసాం. వారు ఒక షాక్లో ఉన్నారు, ఎవ్వరూ ఊహించని ఘటన. అంతే కదండి, ఒక ఉన్మాది ఇలా హిందూ పేరిట దాడి చేస్తాడు మూకతో అని ఎవరు అనుకుంటారు? అనుకునే ఆస్కారమే లేదు. ఏదైనా ఫలానా సంస్థతో వచ్చారు, రామరాజ్యం అనే పేరుతో సంస్థ అంటే మామూలుగా చక్కటి చర్చ చేసి ఆశీస్సులు తీసుకుని వెళతారు అనుకుంటారు ఎవరైనా. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు. కావున ఆయన కూడా ఊహించలేదు. ఒక ఉన్మాది ఇలా హిందూ పేరిట దాడి చేస్తాడు మోకతో కలిసి అని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. ఆయన ఆ షాకు నుండి తేరుకొని కేసు పెట్టారు. మెడికల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. మణికొండలో వాణ్ణి లిఫ్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. సుమారు 40 నిమిషాల పాటు క్రింద కూర్చోపెట్టి, ఎవరిని? రంగరాజన్ గారిని సుమారు 40 నిమిషాల పాటు కింద కూర్చోపెట్టి బూటు కాలితో అదిమి పట్టి కొడుతూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి హింసించారు వీరరాఘవ మరియు అతడి గ్యాంగు. ఈ ఘనకార్యాన్ని మళ్ళీ వాళ్లే ఎడిట్ చేసి ప్రచారం చేసుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, వాళ్ళు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే సమయానికి ఈ వీరరాఘవ అరెస్ట్ అయి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎంత ధైర్యమో ఎంత తెగింపో చూడండి. అయినప్పటికీ కూడా వాళ్ళే ప్రచారం చేసుకున్నారు. మొత్తం వీడియో చూస్తే ఈరోజు ఆ వీరరాఘవ అనే వాడికి మద్దతు ఇస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు తలదించుకుంటాడు. ఆ మొత్తం వీడియో పోలీసుల వద్ద ఉన్నది. వాళ్ళు విడుదల చేస్తారేమో తెలీదు. అలాంటి అతనికి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో తలదించుకుంటారో అది చూస్తే కనుక. చివరిగా ఒక మాట, ఈరోజు ఉదయం కూడా మనం మాట్లాడుకున్నాం. నవగ్రహాలన్నీ నా ఆధీనంలో ఉన్నాయంటాడు, స్వర్గంలో సగం నాదే అంటాడు. ఈ విధంగా ఉన్మాదంతో మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి, గ్రహాలన్నీ నా అధీనంలో ఉన్నాయి, నేను గ్రహాల అధీనంలో లేను అని చెప్పినటువంటి వ్యక్తిని నమ్మి ఏ విధంగా అంతమంది వచ్చారు? 20 మంది అతనితో కలిసి వచ్చారు అనంటే అతన్ని నమ్మే వచ్చారు కదండి. ఈ విధమైనటువంటి పిచ్చి కబుర్లను ఏ విధంగా నమ్ముతూ ఉన్నారు కొంతమంది. ఆర్ఎస్ఎస్ వంటి గొప్ప గొప్ప సంస్థలు ఇంతకాలము కూడా అహింసతో పద్ధతిగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ధర్మస్థాపన చేయటం లేదా? నిజంగా మీరు ధర్మస్థాపన చేయాలి అని అంటే కనుక అలాంటి సంస్థలతో కలిసి నడవండి. తప్పక మీ అభిప్రాయాలను తెలియజేయండి. స్వస్తి.